బ్రేకింగ్ న్యూస్ చూసిన దావాస్లో పెట్టుబడుల సమీకరణలో ఇప్పటికే కొత్త రికార్డు నెలకొల్పిన తెలంగాణ మరోసారి పెట్టుబడిని సాధించింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలో తెలంగాణ రైజింగ్ ప్రతినిధి బృందం దావాస్లో మరో ఒప్పందాన్ని కుదుర్చుకుంది. హైదరాబాద్లో 60,000 కోట్ల పెట్టుబడి పెట్టేందుకు అమెజాన్ కంపెనీ అంగీకరించింది. డేటా సెంటర్లలో పెట్టుబడులు పెట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం చేసుకుంది. వరల్డ్ ఎకనామిక్ ఫోరంలో అమెజాన్ వెబ్ సర్వీసెస్ గ్లోబల్ పబ్లిక్ పాలసీ వైస్ ప్రెసిడెంట్ మైకేల్ బుంకేతో సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి శ్రీధర్ బాబు భేటీ అయ్యారు. ఈ సందర్భంగా దాదాపు 60,000 కోట్ల పెట్టుబడుల ప్రణాళికలతో హైదరాబాద్లో అమెజాన్ వెబ్ సర్వీసెస్ తమ డేటా సెంటర్లను పెద్ద ఎత్తున విస్తరిస్తోంది. భవిష్యత్తులో ఆర్టిఫిషియల్ ఆధారిత క్లౌడ్ సేవల వృద్ధికి ఈ డేటా సెంటర్లు కీలకం కానున్నాయి. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి మహేందర్ అందిస్తారు. మహేందర్, తెలంగాణకు భారీ పెట్టుబడులు తీసుకురావడమే లక్ష్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దావోస్ పర్యటన వెళ్ళారు. మరి ఆ పర్యటన దాదాపు విజయవంతమైననే చెప్పొచ్చు. రికార్డు స్థాయిలో పెట్టుబడులు ఆకర్షించడంలో తెలంగాణ ప్రభుత్వం సూపర్ సక్సెస్ అయినట్టుగా కూడా ప్రభుత్వ వర్గాలు చెప్తున్నాయి. 3 రోజుల దావోస్ పర్యటనలో ఏకంగా 1.32 లక్షల కోట్ల పెట్టుబడుల ఒప్పందాలు కుదిరాయి. మొత్తం 10 కంపెనీలతో రాష్ట్ర ప్రభుత్వం కీలక ఒప్పందాలు కూడా చేసుకుంది. కొత్త ఒప్పందాలతో 46,000 మందికి ఉద్యోగాలు వచ్చే అవకాశం కూడా ఉన్నట్లు ఇటు అధికార వర్గాలు చెప్తున్నాయి. అయితే గతేడాది తెలంగాణకు 40,232 కోట్ల పెట్టుబడులు వచ్చాయి. ఈ ఏడాది మాత్రం పెట్టుబడులు 3 పెరగడం గమనార్హంగా చెప్పుకోవచ్చు. మరి ఏడాది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలో తెలంగాణ రైజింగ్ బృందం అంచనాలకు మించి సక్సెస్ అయితే అయింది. మరి ఈ సాయంత్రం వీరంతా దావోస్ పర్యటన ముగించుకొని హైదరాబాద్ కు తిరిగిపోయినాక కానున్నారు. రేపు హైదరాబాద్ కు చేరుకుంటారు. అయితే తెలంగాణ ప్రభుత్వంలో ఎంఓయూలు కుదుర్చుకున్న సంస్థల గురించి మనం మాట్లాడుకున్నట్లయితే అమెజాన్ వెబ్ సర్వీస్, ఏఐ క్లౌడ్ సర్వీసెస్ డేటా సెంటర్లు, జేఎస్డబ్ల్యూ సిఐ డేటా సెంటర్ 800 కోట్ల రూపాయలు, అలాగే కంట్రోల్ ఎస్ ఏఐ డేటా సెంటర్ క్లస్టర్ 10,000 కోట్లు, ఇటు సన్ పెట్రో కెమికల్ సోలార్ ప్రాజెక్టులు మొత్తం భారీ పంప్డ్ స్టోరేజ్ జల విద్యుత్లో 45,500 కోట్ల పెట్టుబడులు వచ్చాయి. ఇక మెగా ఇంజనీరింగ్ గురించి మాట్లాడుతుంటే పంప్డ్ స్టోరేజ్ ఇంధన ఉత్పత్తి ఈ ప్రాజెక్టు, అలాగే బ్యాటరీ ఎనర్జీ సర్వీస్ సిస్టమ్ ప్రాజెక్టు గురించి వరల్డ్ క్లాస్ లగ్జరీ నైస్ రిసార్ట్ కు 15,000 కోట్ల రూపాయలు. మొత్తం ఈ స్కై రూట్ ఎయిర్ స్పేస్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఇంటిగ్రేటెడ్ ప్రైవేట్ రాకెట్ తయారీ టెస్టింగ్ యూనిట్ కు 500 కోట్ల రూపాయలు. అంటే వీటితో పాటు ఇన్ఫోసిస్, విప్రో, ఈ రోజు గోపన్పల్లిలో కూడా దాదాపు విప్రో 5,000 మందికి ఉద్యోగాలు ఇచ్చేటట్టుగా కూడా చర్చలు జరిగిన విషయం మనం మాట్లాడుకున్నాం. సో విప్రో, హెచ్సిఎల్, ఇన్ఫోసిస్ టెక్నాలజీ, ఈ యూనిలివర్ కంపెనీలు కూడా భారీగా పెట్టుబడులు పెట్టడానికి సిద్ధమైన పరిస్థితి. సో మొత్తానికి దావోస్ పర్యటన చాలా విజయవంతమైనట్టుగా కూడా చాలా సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు ఇటు కాంగ్రెస్ ప్రభుత్వం. మరి దావోస్ లో దాదాపు అనుకున్న స్థాయి కంటే 3 అంటే గతంతో పోలిస్తే 3 ఎక్కువగా పెట్టుబడులు రాష్ట్రానికి సాధించుకొచ్చారు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. రైట్, థ్యాంక్ యూ మహేందర్.